హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొదటిసారి లడ్డు చేశాను, రాగి లడ్డు విత్ పల్లీలు అండ్ అలాగే బాదం పప్పుతోటి. మెయిన్ గా ఈ లడ్డు తినడం వల్ల, రాగి అండ్ పీనట్స్ అలాగే బాదం లడ్డు తినడం వల్ల ఎదిగే పిల్లలకి అండ్ అలాగే మన మహిళలకి చాలా ఉపయోగపడుతుందండి. సో తప్పకుండా ఈ రాగి లడ్డు చేసుకొని తినండి. ఇందులో ఐరన్ ఉంటుంది రాగిలో అండ్ అలాగే ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఎదిగే పిల్లలకి శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మహిళలకు కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మెన్షన్స్ టైంలో. సో అలాంటి బలహీనత కాకుండా మంచి ప్రోటీన్స్ కానీ పోషకాలు కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి దీంట్లో. ముందుగా మనము ఒక కప్పు రాగి పిండి, అలాగే సగం కప్పు పల్లీలు, సగం కప్పు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తురుము అండ్ అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి అండ్ మనకు కావాల్సిన బాదం పప్పులు, మీరు ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. సో ఇవి రెడీగా పక్కన పెట్టుకొని ఫస్ట్ మనం పల్లీలు అయితే కడాయిలో మందపు కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము అదే ప్యాన్ లో మళ్ళీ మనము ఎండు కొబ్బరి డైరెక్ట్ వేయకుండా ఇలా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో మనం కట్ చేసుకున్న బాదం పప్పులు కూడా వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలో మనం తీసి పెట్టుకున్న రాగి పిండి కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యే వరకు, మంచిగా అంటే మనకి రాగి పిండి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాగి పిండి పల్చగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీదనే మనము రాగి పిండిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 minutes పడుతుంది అది ఫ్రై అవ్వడానికి, మంచి వాసన కూడా వస్తుంది. అలాగే పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా బెల్లం, మనం తీసుకున్న బెల్లం వేసి కొద్దిగంత వాటర్ పోసి అది కరగనివ్వాలి. ఈ లోపు మనం పక్కనే ఇది కూడా ఫ్రై చేసుకుంటూ ఉండొచ్చు. వీలైతే రెండు ఒకేసారి చేసుకోండి, లేదు అని అంటే ఒకటి చేసుకున్న తర్వాత ఒకటి చేసుకోండి. రాగి పిండి ఫ్రై అయిపోయిందండి మంచిగా. మీకు నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇంకా బెల్లం కూడా కరిగింది. నేను మంచిగా ఎలాంటి నలకలు లేకుండా వడకట్టుకున్నాను. ఇంకా పల్లీలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసి పెట్టాను కదా. సో ముందుగా నేను ఎండు కొబ్బరి గ్రైండ్ చేశాను. ఎందుకంటే పల్లీలు కొంచెం లైట్ గా పలుకులు ఉంటే టేస్ట్ బాగుంటుంది పన్నుకు తగులుతుంటే. సో ముందుగా గ్రైండ్ చేశాను కాబట్టి కొబ్బరి, తర్వాత పల్లీలు కూడా వేసి కొంచెం రఫ్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మనం ఫ్రై చేసుకున్న రాగి పిండిలో బాదం పప్పులు, మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అండ్ అలాగే పల్లీలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి మంచిగా కలుపుకొని, బెల్లం సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకుంటూ కలుపుకోవాలి మంచిగా. సో కలుపుకుంటూ లడ్డులాగా చేసుకుంటూ ఉండాలి. నేను కొంచెం ఒకేసారి అంతా కూడా తడి చేసుకున్నాను. లేదు మీరు ఒకేసారి కాకుండా కొద్దిగా కలుపుకుంటూ ఉండ చుట్టుకోవాలనుకుంటే రౌండ్ గా ఉండలు చుట్టుకోవచ్చు. లేదంటే అంతా కూడా ఒకసారి ముద్దగా తడి చేసుకొని కొద్దిగా తీసుకుంటూ లడ్డూలా కూడా చేసుకోవచ్చు. సో ఇదేమి గట్టి పడదు, ఎందుకంటే పానకం కాదు కాబట్టి మీరు అంతా ఒకేసారి కలుపుకున్నా కూడా మనకి గట్టిగా అవ్వదు. వెంటనే మనము లడ్లు చుట్టేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లము. ఇక మీరు చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా లడ్లు చుట్టుకోవాలి. మంచిగా రౌండ్ షేప్ లో లడ్లు చుట్టుకొని కాసేపు అలా గారికి ఆరబెడితే కొంచెం గట్టి పడతాయి. అప్పుడు లడ్లు ఖరాబ్ అవ్వకుండా బాగుంటుంది. సో మనం అన్ని కూడా వెట్ అంటే తడి లేకుండా ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి. 10 days వరకు కూడా నిలువ ఉంటాయి. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మా దేవాంశ్ కానీ మా లక్కీ కానీ చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. నిజంగా చెప్తున్నాను, వన్ డేలో 4-5 తినేశారు. అండ్ నెక్స్ట్ డే లో ఖతం అయిపోయినాయి నేను చేసినవి కూడా. డైలీ 1-2 తింటే చాలు, కానీ మా పిల్లలు అయితే ఫస్ట్ టైం తిన్నారు అండ్ అలాగే చాలా ఇష్టంగా తిన్నారు. మా లక్కీ కోసమే మెయిన్ అయితే ఇంగ్రీడియంట్ అయితే చేశాను రాగి లడ్డు. తనకి కొంచెం ఫీవర్ వచ్చి బలహీనంగా అయ్యాడని చెప్పి తన కోసం చేశాను. నేనైతే షాక్ అయ్యాను. మా దేవాంశ్ కూడా వద్దనకుండా మంచిగా తిన్నాడు. అయితే ఇంకా నెక్స్ట్ టైం కూడా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా అప్పుడప్పుడు చేసి పెట్టాలని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే డూ సబ్స్క్రైబ్. బై బాయ్, థ్యాంక్ యూ.